ఇక బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారు. అయినా మాది ప్రజాస్వామ్య పార్టీ, మా నాయకుడికి లేఖలు రాయడం సహజం, సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుంటే మంచిది. కవితకు పరోక్షంగా కేటీఆర్ స్వీట్ వార్నింగ్. లేఖ అస్త్రాన్ని ప్రస్తావించిన మీడియాపై అసహనం. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మరో కామెంట్ చేసిండు. బీజేపీ నేతలు మౌనం దేనికి? ఈయనేమో బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారన్నాడు. ఆ లేఖపై అసహనం వ్యక్తం చేసిండు. ఆ లేఖను లీక్ చేసింది ఈయనే అనుకోవాలన్నా లేకుంటే వేరే వాళ్ళు అనుకోవాలన్నా? ఆమెమో దయ్యాలు ఉన్నాయంటాడు, ఈయనేమో కోవట్లు ఉన్నాయన్నారు. ఎవరు ఏది చెప్పింది, ఏది నిజం, ఏది వాస్తవం? ఇది ఎవరు చెప్పాలి? వాళ్ళే కదా. వాళ్ళ అంతర్గత గొడవల్ని ఇలా క్రియేట్ చేసుకొని జనాల్లో వాళ్ళు ఎలాంటి చర్చ లేనప్పుడు మా గురించి చర్చించుకోండి అన్నట్టుగా ఇలాంటి లేఖలు స్టార్ట్ చేస్తారు. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని అనిపిస్తుంది. జనాలు కూడా అదే అనుకుంటారు, ఇది కావాలని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఇంకో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ గవర్నమెంట్ సర్కార్ కేంద్రంలో కలిసి వస్తే ఈయనకి ఇబ్బంది అనిపిస్తున్నట్టుంది. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పోయి బీజేపీ గవర్నమెంట్ మోడీని కలిస్తే అక్కడున్న బీజేపీ నేతలు విమర్శిస్తారు. మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తలేరని ఈయనకి అనిపిస్తుంది. కేటీఆర్కి లోపల బాగా మండుతుంది. ఎందుకు మాట్లాడతలేరు, నేను ఒక్కనే మాట్లాడాలనా, మీరు లేరా అని క్వశ్చన్ చేస్తుంది సార్. ఈయన పోయి కలిసినప్పుడు మళ్ళీ ఎవరు మాట్లాడొద్దు, అది ఈయన నీతి. ఈయన పోయి మాట్లాడితే ఒకటి, మిగతా వాళ్ళు మాట్లాడొస్తే మాత్రం తప్పు, మాట్లాడొద్దు. ఎందుకంటే ఈయన పొత్తు పెట్టుకుని ఒకప్పుడు ఈయన అంతర్గతంగా పోయి కలిసి వచ్చినప్పుడు ఏమో తప్పులేదు. ఇప్పుడు వేరే వాళ్ళు పోయి వేరే ప్రభుత్వం పోయి మళ్ళీ ఆపోజిషన్లో ఉన్న ఆపోజిషన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రిని కలిస్తే మాత్రం ఈయనకు నొప్పి. ఈయన పోయి కలిసి వస్తే తప్పులేదు. ఈయన గవర్నమెంట్లో ఈయన గత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నది బీజేపీ ప్రధానమంత్రి మోడీ కదా, ఆయన పోయి కలిసి వచ్చినప్పుడు తప్పులేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి కలిసి వస్తే తప్పు. ఎక్కడో బాగా మండుతున్నట్టుంది కదా కేటీఆర్కి. ఎదురు బీజేపీ నేతలు మౌనం దేనికి? రెచ్చగొట్టడంలో మన కేసీఆర్ తర్వాతకి కేటీఆరే. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా కొంచెం తక్కువేం కాదు, ఆయన కూడా మహానుభావుడే రెచ్చగొట్టడంలో. వీళ్ళు తెలంగాణకు ఉండాల్సిన వాళ్ళయా, వీళ్ళు ఉండడం వల్లనే తెలంగాణ వచ్చింది. రియల్గా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే వచ్చింది. కానీ ఇట్లా ఓర్వలేనితనాలు ఉంటే కూడా మంచిది కాదు. గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కలిసి వస్తే తప్పేంటి? అలా సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో వాళ్ళకి పనులు ఉంటాయి. 1,00,000 కేసులు ఉన్నాయి అనుకో, కేసులు కలిసి వస్తే అందుకే పోయింది అనుకో, నువ్వు పోతలేవా? నువ్వు పోలేదా? నువ్వు ఆ టైంలో కూడా పోయినావు కదా. ఎందుకయ్యా కేటీఆర్ ఇంత ఓర్వలేనితనం? చెల్ల విషయంలో మాట్లాడమంటే మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? చెల్ల విషయంలో ఎందుకు మాట్లాడలే? అయితే లీక్ చేసింది ఈయనేనా? దయ్యం అంటే ఎవరు? కోవట్లు ఎవరు? మీకు తెలియని కోవట్లు వాళ్ళు ఉంటారు. కోవట్లు ముందు వాళ్ళే. ఒకవేళ కోవట్లు ఉన్నారనుకో, వాళ్ళని ఏర్పాడేయడం మీకు పెద్ద లెక్కనా? మీకు తెలవదా? అంటే కోవట్లు ఉన్నారనేది ఎవరు? నువ్వు. ఆ కోవట్లు మీ చెల్లి అనుకుంటున్నావా? ఆమె దయ్యం ఉందన్నది ఎవరు? దయ్యాలంటే ఎవరు? ఆ దయ్యం నువ్వేనా? నువ్వు మీ చెల్లె మీద, మీ చెల్లె నీ మీద, ఇద్దరు అంతర్గతంగా బాగా గొడవ ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ చూసుకుంటే మాత్రం ఇదే గొడవలు ఇద్దరి మధ్యలో. ఇక ఇద్దరు పోయి రేవంత్ రెడ్డి మీద పడ్డారు. ఈరోజు కవిత కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలవడానికి వెళ్తుంది. వెళ్ళాక ఎలాంటి వార్తలు వస్తాయో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వార్తలు ఇవి. ఈ అంతర్గత గొడవలు సమస్యలు ఉంటే ఇంట్లో చర్చించుకోండి, కానీ పత్రికా ముఖంగా జనాల్లో పెట్టి ఏదో అభూత కల్పనలాగా క్రియేట్ చేసి జనాల్ని పిచ్చెక్కియకండి. ఈయన కోవట్లు అంటాడు, ఆమె దయ్యం అంటది. ఆ దయ్యం నువ్వా? ఆ కోవట్ ఆమెనా?
ఎవరిక్కడ కొవ్వట్టు దయ్యం? మీరే బయటికి పెట్టాలి. మీరే కొవ్వట్టు ఎవరో ఆ దయ్యం ఎవరో మీరే మీడియా మీదకు తీసుకొస్తే చాలా మంచిగా ఉంటుంది.